సో హెచ్ఏ ఖాతాల నుంచి విశాఖ ఇండస్ట్రీకి 60 కోట్లు నిధులు మళ్ళాయని చెప్పేసి టీసీఏ ఏదైతే ఆరోపించిందో మనతో మాట్లాడడానికి మంత్రి వివేక్ ఉన్నారు. సార్, టీసీఏ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది, ఏం చెప్తారు? ఆరోపణలు దేని గురించి ఉందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే హెచ్సిఏ మాకు కొన్ని రైట్స్ ఇచ్చింది విశాఖ ఇండస్ట్రీస్కి స్పాన్సర్షిప్ కోసం. హెచ్సిఏ క్యాన్సిల్ చేసింది. హెచ్సిఏ క్యాన్సిల్ చేసినప్పుడు అగ్రిమెంట్ ప్రకారంగా మాకు మా కంపెన్సేషన్ ఇచ్చినారు. ఎందుకంటే మీరు క్యాన్సిల్ చేస్తున్నారు రైట్స్ అని కంపెన్సేషన్ కోసము కోర్టు అవార్డు ఇచ్చింది. కోర్టు అవార్డు ఇచ్చినప్పుడు దీని వ్యతిరేకంగా హెచ్సిఏ లోవర్ కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు, సుప్రీంకోర్టు కూడా పోయినారు. సుప్రీంకోర్టు కూడా ఆర్బిట్రేషన్ అవార్డు కరెక్ట్ అని చెప్పి నిధులు ఇచ్చింది. ఇంకా మా ఖాతాలో పైసలు రాలేదు. కానీ ప్రెస్లో ఇష్టం వచ్చినట్టు ఎవడంటే వాడు మాట్లాడుకుంటున్నాడు. నిధులు వచ్చినా నిధులు, ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్. లీగల్ ఉంటేనే పైసలు వస్తాయి, లేకుంటే లీగల్ రావు. ఏమైనా ఉంటే ఎవరైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కోర్టుకి పోవచ్చు. ఇప్పుడు కోర్టులో ఉన్నాయి నిధులు, కోర్టులో ఎక్కడ పోలేదు, కోర్టులోనే ఉన్నాయి నిధులు. కోర్టు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు విశాఖ ఖాతాలో వస్తాయి. సో 2025లో జరిగిన సందర్భానికి సంబంధించి కూడా హెచ్సిఏలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, కొందరు పెద్దల్ని తప్పించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా టీసీఏ లోకాయుక్త కంప్లైంట్ చేసింది. టీసీఏ నిజంగానే టీసీఏకే హెచ్సిఏతో ఏం వాస్తా, అసలు వాస్తా లేదు. ఎందుకంటే హెచ్సిఏ ఇప్పుడు రూరల్ ఏరియాస్లో కూడా కాకా వెంకటస్వామి టోర్నమెంటు ఇవన్నీ చేసినందువలన టీసీఏ మెంబర్షిప్ రాలేదు, అసోసియేట్ మెంబర్షిప్. అది కరెక్ట్, అందరికీ తెలుసు. నేను ప్రెసిడెంట్ అయినప్పుడు మేము ఇన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం రూరల్ ఏరియాస్ అంటే వారికి అసోసియేట్ మెంబర్షిప్ రాలేదు. వారికి కోపం ఉంటుంది మా మీద ఎట్లనన్నా, ఎందుకంటే వారికి లేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కడుంది టీసీఏ? కేవలం ప్రెస్కి పరిమితమైన ఈ అసోసియేషన్. సో కేవలం టీసీఏ గుర్తింపు కోసం ఆరాటపడుతుంది. హెచ్సిఏకి టీసీఏకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం బీసీసీఐ గుర్తింపు లేదని టీసీఐ అబద్ధాలు ప్రచారం చేస్తుంది. నా ఖాతాలకు సంబంధించి, విశాఖ నా ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి డబ్బు రాలేదు. వచ్చిన డబ్బులన్నీ ఒకవేళ ఖచ్చితంగా ఇప్పటికే చెప్పినట్టు రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తాయని చెప్పేసి మంత్రి వివేక్ చెప్తున్న పరిస్థితి. సో లోకాయుక్తకు సంబంధించి టీసీఐ ఏదో కంప్లైంట్ చేసిందో దానికి సంబంధించి ఆధారాలు ఉంటే బయట పెట్టాలి. బట్ మీడియా కూడా కావాలని గురువారెడ్డి కామెంట్స్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో మీడియా కూడా తెలుసుకొని పత్రికల్లో కానీ ఇటు ఛానల్స్లో ప్రచారం చేయాలని చెప్పేసి మంత్రి వివేక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.